కూటమి దాని భవిష్యత్తు. కూటమిలో 3 పార్టీలు ఉన్నాయి, మనందరికీ తెలుసు. జనసేన, టీడీపీ, బీజేపీ. ఈ 3 పార్టీల యొక్క భవిష్యత్తు ఏంటి, కూటమి భవిష్యత్తు ఏంటి? నిజంగా ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో, చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో కాబట్టి తప్పకుండా వీడియో మొత్తం చూసి వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ని మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియో యొక్క లింక్ని వాట్సాప్ ద్వారా పంపించండి. అందువల్ల వీడియో అన్నది వైరల్ అవుతుంది, చాలామంది ప్రజల దాకా చేరుతుంది. కాబట్టి ఈ వీడియోని వైరల్ చేసే బాధ్యత మీ చేతుల్లోనే పెడుతున్నాను. అంతేకాకుండా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కూటమి భవిష్యత్తు గురించి మనం మాట్లాడదాం. ఇక్కడ 3 పార్టీలు. ఫస్ట్ మనం జనసేన గురించి మాట్లాడాలి, టీడీపీ గురించి కాదండి. ఫస్ట్ జనసేన గురించే మాట్లాడాలి. జనసేన కొత్త పార్టీ, కొత్తగా ఇప్పుడు ఎమ్మెల్యేలను గెలుచుకున్న పార్టీ. ఇంతవరకు జనసేన నుంచి కేవలం ఒక ఎమ్మెల్యే ఉండే, ఆయన కూడా జంప్ అయిపోయి వైసీపీకి వెళ్ళిపోయిండు, అది వేరే సంగతి. పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ఎమ్మెల్యేగా గెలవలేకపోయిండు. కానీ మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా గెలవడమే కాదు, ఒక డిప్యూటీ సీఎంగా ప్రస్తుతం చేస్తున్నాడు. ఆయన 21 చోట్ల నుంచి కంటెస్ట్ చేస్తే 21కి 21 ఇప్పుడు జనసేన గెలుచుకునే సీట్లు. అంటే చాలా మంచిగా పార్టీ ప్రారంభం అన్నది మొదలుపెట్టింది తన భవిష్యత్తుని. కానీ రాబోయే రోజుల్లో జనసేన భవిష్యత్తు ఏంటి, కూటమి భవిష్యత్తు ఏంటి అంటే, ఒక కొత్త పార్టీగా మొదలుపెట్టి అన్ని సీట్లు గెలుచుకున్న పార్టీగా జనసేన రాబోయే రోజుల్లో తనని తను పెంచుకునే ఒక ప్రయత్నం చేస్తుంది. అంటే మిగతా కాన్స్టిట్యున్సీలలో కూడా తను పోటీ చేసే ప్రయత్నం చేస్తుంది. అందువల్ల ఈరోజు కాకపోతే రేపు జనసేన కూటమి నుంచి బయటికి వస్తుంది. పవన్ కళ్యాణ్ కూటమి నుంచి బయటికి రాక తప్పదు. ఒకసారి కూటమి నుంచి పవన్ కళ్యాణ్ జనసేన బయటికి వచ్చిన తర్వాత ఎవరి మీద పోటీకి వెళ్ళాలి అంటే ఇదే చంద్రబాబు నాయుడు గారి మీద పోటీకి వెళ్ళాలి. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడా అంటే ఉంటాడు. ఆయన అయితే ఈరోజు కూడా అపోజిషనే, రేపటికి కూడా అపోజిషనే, అది వేరే సంగతి. నేను ఏ పార్టీతో నేను పొత్తు పెట్టుకోను అని చెప్పేసి కేటగిరికల్గా ఆయన చెప్పేసింది కాబట్టి ఆయన సైడ్కి పక్కకు పెట్టేస్తే ఈరోజు కలిసి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీదనే రేపు పొద్దున జనసేన పోటీ చేయడం అనేది జరుగుతుంది. దీనికి ఆరంభం ఆల్రెడీ జరిగిపోయింది. అంటే నాకు సంబంధించి దీనికి ఆరంభం జరిగిపోయింది. ఎప్పుడు అంటే ప్రస్తుతం కూటమిలో ఉన్న జనసేన ఏం చేస్తుంది అంటే టీడీపీని టార్గెట్ చేస్తుంది కొన్ని కాన్స్టిట్యున్సీలలో. అంటే నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు కొన్ని కాన్స్టిట్యున్సీలని ఎంచుకున్నాడు, అక్కడ మాత్రమే సమస్యల్ని హైలైట్ చేస్తున్నాడు, టీడీపీని వీక్ చేసే ఒక ప్రయత్నం చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఇంతకుముందు హోంమంత్రి గారిని హోంమంత్రి గారు పనితీరుని ఆయన తప్పు పట్టాడు. మీ వల్ల కాకపోతే నేనే హోంమంత్రిత్వ శాఖ తీసుకుంటా అని కూడా చెప్పడం జరిగింది. హోంమంత్రి ఎవరు అంటే టీడీపీ పార్టీకి సంబంధించిన ఒక మహిళా నాయకురాలు. నిన్న కాకినాడలో కూడా సేమ్ సిచ్యువేషన్ మనం చూసినాము. కాకినాడలో టీడీపీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఆయనను కూడా తప్పు పట్టడం జరిగింది. అంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్కి ఒక ఐడియా ఉన్నది, ఈరోజు కాకపోతే రేపు నేను టీడీపీకి వ్యతిరేకంగా పని చేయాలి, ఎందుకంటే నా పార్టీని నేను విస్తరించుకోవాలి కాబట్టి చేయక తప్పదు అని చెప్పేసి ఆయనకు ఒక ఐడియా ఉంది. కాబట్టి ఆ పని ఇప్పటి నుంచే మొదలుపెట్టిండు పవన్ కళ్యాణ్. నో డౌట్ కూటమిలో కలిసి ఉన్నారు, విడిపోవడం అన్నది అనివార్యమని పవన్ కళ్యాణ్కి తెలుసు. ఈ విషయం చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు, ఈ విషయం బీజేపీకి కూడా తెలుసు. కానీ ఈ ప్రయత్నం మాత్రం ఆల్రెడీ పవన్ కళ్యాణ్ మొదలుపెట్టిండు. ఆ రాజకీయంలో భాగంగానే కొందరిని టీడీపీలో పవన్ కళ్యాణ్ ఆల్రెడీ టార్గెట్ చేస్తున్నాడు అని చెప్పేసి ఆల్రెడీ కొన్ని టాక్స్ అన్నవి నడుస్తున్నవి. అది కాకుండా జమిలీ ఎలక్షన్లు అవి ఇవి అంటున్నారు. ఒకవేళ 2027లో ఎలక్షన్లు వస్తే మరి టైం ఉండదు కాబట్టి పవన్ కళ్యాణ్ ముందుగానే ఈ కార్యాచరణ అన్నది చేపట్టి టీడీపీని కొన్ని చోట్ల వీక్ చేసే ప్రయత్నం అన్నది మొదలు పెట్టిండు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అర్థమవుతున్నది. ఇది జనసేన భవిష్యత్తు కూటమిలో. ఇక టీడీపీ భవిష్యత్తు ఏంటి కూటమిలో అంటే మనందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక నాయకుడు కాబట్టి ఆయనకు కూడా తెలుసు ఈరోజు కాకపోతే రేపు కూటమి అన్నది బ్రేక్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు కూటమి నుంచి వెళ్ళిపోతాడు, టీడీపీ కూడా కూటమి నుంచి బయటకు వచ్చే పరిస్థితులు ఉంటాయని చెప్పేసి ఆయన కూడా తెలుసు. ఇంటర్నల్గా ఆయన తన పార్టీని కాపాడుకునే ఒక ప్రయత్నంలో ఉన్నాడు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు. మనందరికీ తెలుసు చాలా విధాలుగా ప్రస్తుతం జనసేన టీడీపీ మధ్యలో ఇంటర్నల్గా కొన్ని విభేదాలు నడుస్తున్నాయి. క్షేత్రస్థాయిలో కూడా విభేదాలు బయటపడ్డాయి. మనం చూసుకుంటే జనసేన నాయకులకి అట్లీస్ట్ కుర్చీ కూడా ఇవ్వకపోవడం టీడీపీ వాళ్ళు ఎక్కడ సభలలో, అది మనం చూసినాము. జనసేన టీడీపీ కొట్టుకున్నారు అని చెప్పేసి క్షేత్రస్థాయిలో మనం చూసినాం. అట్లాంటి సమస్యలకి చంద్రబాబు నాయుడు గారు ఆన్సర్లు వెతికే పనిలో పడ్డాడు. అదే కాకుండా ఏదైతే కాన్స్టిట్యున్సీలలో టీడీపీ ప్రస్తుతం గెలిచిందో ఆ కాన్స్టిట్యున్సీలలో ప్రస్తుతం గట్టిగా నిలబడే ప్రయత్నం అనేది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నాడు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి అత్యంత పెద్ద ఎగ్జామ్ ఏంటి అంటే ఇక్కడ లోకేష్ గారు
తన తర్వాత ఇప్పుడు మనందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి వయసు ఏంటో, రిటైర్మెంట్ వయసు ఆల్రెడీ దాటిపోయింది. తన తర్వాత తన కొడుక్కి ఒక రాజకీయ భవిష్యత్తు ఇవ్వాలి అంటే నిన్నటిదాకా శత్రువులుగా ఉన్నటువంటి వైసీపీనో లేదా ఇంటర్నల్గా శత్రువులుగా ఉన్నటువంటి ఎన్టీఆర్ గారు లాంటి వాళ్ళు కాకుండా ఇప్పుడు ఒక కొత్త శత్రువు పుట్టిండు అని చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఆ శత్రువే పవన్ కళ్యాణ్. ఈ రోజు కాకపోతే రేపు తన కొడుక్కి ముఖ్యమంత్రి పదవికి అడ్డుపడేది పవన్ కళ్యాణ్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కూడా బాగా తెలుసు. రేపు పొద్దున్న పవన్ కళ్యాణ్ని ఎదుర్కోవాలి అని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. కాబట్టి ఆయన కూడా ప్రయత్నాలలో ఉన్నాడు. ఎక్కడ అవసరం వస్తే అక్కడ మొత్తం జనసేనని తొక్కి పెట్టాలి అని చెప్పేసి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదీ కాకుండా ఇంకొక టాక్ ఏంటి అంటే ప్రస్తుతం జనసేనలో ఉన్నటువంటి 21 మంది ఎమ్మెల్యేలలో మొత్తం అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పని చేసేవాళ్ళే. అందరూ చంద్రబాబు నాయుడు గారి ప్లాన్లో భాగంగానే జనసేనలో చేరిరు అని చెప్పేసి కూడా ఒక టాక్ నడుస్తున్నది. ఇక్కడ మీ అందరికి గుర్తుంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. 2009లో అనుకుంటా, 2009లో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీలో ఆయన 16-17 సీట్లు గెలిచిండు. అప్పుడు కొంతమంది ఒక టాక్ నడిచింది ఏంటంటే ఆ గెలిచిన వాళ్ళందరూ యాక్చువల్గా రాజశేఖర రెడ్డి గారి మనుషులు. ఆయన కావాలని ఆయన పార్టీలోకి వెళ్ళి ప్రజారాజ్యం పార్టీలోకి పంపించి గెలిచినాక మళ్ళీ రప్పించుకున్నాడు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. సేమ్ ఫార్ములాని ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ అమలు చేసిండు. మొత్తం జనసేనలో ఉన్న 21 మంది ఎమ్మెల్యేలు మొత్తం చంద్రబాబు నాయుడు గారి మనుషులు. ఎప్పుడు ఆయన పిలిస్తే అప్పుడు మళ్ళీ రిటర్న్ ఇక్కడ టీడీపీలోకి రావడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు అని చెప్పేసి కొంతమంది ఇక్కడ మాట్లాడుకునే పరిస్థితులు ఉన్నాయి. అంటే ఇక్కడ మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ తాను చేసే ఏదైతే ప్లానింగ్స్ ఉన్నాయో ఆ ప్లానింగ్స్ అనేది పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు తన ప్లాన్ మొత్తం తను ఆల్రెడీ చేసే పెట్టుకున్నాడు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఇది జనసేన టీడీపీ అంటే కూటమిలో ఉన్న 2 పార్టీల భవిష్యత్తు. ఇక మనం బీజేపీ పార్టీ యొక్క భవిష్యత్తు గురించి కూడా మాట్లాడుకోవాలి. బీజేపీ పార్టీకి యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తు అంతగా లేదు, అసలు లేదు. ఏదో ఒక పార్టీతోటి అంటిపెట్టుకోవడమే కానీ ఇండిపెండెంట్గా బీజేపీ పార్టీ అనేది ఎప్పుడు పోటీ చేయదు. దీనికి ముఖ్య కారణాలు ఏంటంటే బీజేపీలో ఉన్నటువంటి అందరు నాయకులు, ఈవెన్ బీజేపీ స్టేట్ హెడ్ పురంధేశ్వరి గారితో సహా అందరూ కూడా టీడీపీకి సంబంధించిన వాళ్ళే. అది మనందరికీ తెలుసు. టీడీపీ నుంచి కేసులు అంటే టీడీపీ అపోజిషన్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసులు పెడతాడు అని చెప్పేసి భయపడి బీజేపీలకు జంప్ అయిపోయిన కొంతమంది డబ్బున్న వాళ్ళే బీజేపీలో ప్రస్తుతం ఉన్నారు. వాళ్ళు ఈ రోజు కాకపోతే రేపు మళ్ళీ టీడీపీలోకి వెళ్ళిపోతారు అన్న సంగతి అందరికీ తెలుసు. బీజేపీ అంటే ఒక కోర్ బీజేపీ కార్యకర్త కష్టపడ్డాడు, ఒక ఎమ్మెల్యే అయిండు, ఒక ఎంపీ అయిండు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో లేరు. వేరే పార్టీలకు వెళ్ళి వచ్చారు. రేపు పొద్దున బీజేపీ సెంట్రల్లో వీక్ అయిపోయి ప్రధానమంత్రిగా మోదీ గారు దిగిపోయి బీజేపీ అన్నది అక్కడ సెంట్రల్లో అంటే ఢిల్లీలోంచి దిగిపోతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక్క బీజేపీ నాయకుడు కూడా కనిపించాడు. అది మనందరికీ తెలుసు. అంటే బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో అంటే బయట అంటలేను, ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తు లేదు. ఈ కూటమి భవిష్యత్తు ఏంటంటే ఈ 3 పార్టీల గురించి నేను డిస్కస్ చేసిన. ఇక కూటమి కాకుండా వైసీపీ కూడా ఆంధ్రప్రదేశ్లో పార్టీ కాబట్టి చివరిగా ఒక 2 లైన్లు వైసీపీ గురించి కూడా నేను మాట్లాడతా. రాబోయే కాలంలో వైసీపీకి చాలా మంచి భవిష్యత్తు ఉంది. ఎట్లా అంటే ఒకసారి జనసేన విడిపోయి బీజేపీ జనసేనతోటో లేదో చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఉంటే, మోస్ట్లీ జనసేనతోటే కలిసి ఉంటుంది, అది వేరే విషయము, ఉంటే అప్పుడు త్రిముఖ పోటీ ఏర్పడుతుంది. ఇప్పుడు ఏమైందంటే 2 పోటీలే ఉన్నాయి. ఒకటి కూటమి, 2 జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఓట్లు అన్నవి ఇక్కడ మనకి బైఫర్గేట్ అవ్వలే. కానీ త్రిముఖ పోటీ ఏర్పడితే ఓట్లు బైఫర్గేట్ అయితే అప్పుడు అత్యంత లార్జెస్ట్ పార్టీగా ముందుకొచ్చే పార్టీ ఏది అంటే వైసీపీనే. వైసీపీకి ఒక రికార్డు ఉంది. 151 సీట్లు సాధించిన ఇండిపెండెంట్ ఇండివిజువల్ పార్టీ ఏదైనా ఉంది అంటే అది వైసీపీనే. ఇప్పుడు వచ్చినటువంటి 164 సీట్లు ఏవైతే కూటమికి వచ్చినాయో అవి కూడా ఒక పార్టీకి రాలే, 3 పార్టీలకు కలిపి వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి రికార్డు 151 సీట్ల రికార్డు ఇంతవరకు బ్రేక్ అవ్వలే. ఇక అవుతుంది అన్న నమ్మకం అపోజిషన్ పార్టీలు చేయలేవు. కానీ ఆ రికార్డుని బ్రేక్ చేయగల సత్తా మళ్ళీ జగన్మోహన్ రెడ్డికే ఉంది. ఒకవేళ త్రిముఖ పోటీ ఏర్పడితే మళ్ళీ 151 సీట్లని బ్రేక్ చేసి అంతకన్నా ఎక్కువ సీట్లు జగన్మోహన్ రెడ్డి సంపాదించే అవకాశాలు లేకపోలేవు. తప్పకుండా ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ చేయండి. కమెంట్ చేయడంతో పాటు ఈ వీడియోని వైరల్ చేసే బాధ్యత మీ చేతుల్లోనే పెడుతున్నా. ఇందాక నేను చెప్పినట్టు తప్పకుండా వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ని ప్రెస్ చేసి ఈ వీడియో యొక్క లింక్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ వాట్సాప్ ద్వారా పంపించండి. ఇక ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.